లో కోవిడ్ 2 సంవత్సరాలు మనకి ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం చేసుకున్న లాజిస్టికల్ సపోర్ట్ స్పైస్ బోర్డు ద్వారా గానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గానీ లాస్ట్ ఇయర్ మనం ఆల్ టైమ్ రికార్డ్ ప్రైజెస్ చూసినాం. పసుపు 18,000 రూపాయలు నిజామాబాద్ ప్రాంత రైతులకు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. కేసీఆర్ తెలంగాణ రేంగానే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. మనందరం తెలిసిన విషయమే, ఎవరిని పట్టించుకోలేదు. అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా, ఇది 4 రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి. మీరు ఇన్కమ్ జనరేషన్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక పవర్ సెక్టర్ లో ఒక యూనిట్ పెంచింది లేదు జనరేషన్. టోటల్ గా భ్రష్టు పట్టించి 6-7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి టోటల్ ఏదో తెలంగాణ నా సొత్తు అన్నట్టు వ్యవహారం చేసి ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓ కాంగ్రెస్ పార్టీ ప్రీ ఇండిపెండెన్స్ అదొక ఉద్యమ పార్టీ. ఇండిపెండెన్స్ వచ్చినాక ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులంతా జాతీయ నాయకులు ఏదో మేమే తెచ్చేసినాము, ఇది మా ప్రాపర్టీ అన్నట్టు వ్యవహారం చేసి ప్రజలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత తగ్గించుకుంటూ పోయినరు. ఇలా కాంగ్రెస్ 90% దేశంలో వాళ్ళకి ప్రభుత్వాలు లేవు, సరైన సీట్లు లేవు, ఏదో 1-2 రాష్ట్రాలు తప్ప అది కూడా బై ఫ్లూక్ తెలంగాణ గెలిచిరు. వాళ్ళు ఎడ్ల బండి పోతా ఉంటది, చక్రం తిరుగుతా ఉంటది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వరన్న ఈగ ఆలిందట. ఈగ ఆలి ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. ఈ తుమ్మల నాగేశ్వరరావు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు ఓలే. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకన్నా తెలుసా? ఇప్పటికి 3-4 సార్లు వయసు వచ్చిందా నీకు? పార్టీలు మారుతా ఉన్నావు. ఇంకా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈయనకంటే ముందు 2 ఆయన నల్గొండ ఆయన వ్యవసాయ మంత్రి నిరంజన్. వీళ్ళకి సొంత భూములు ఉన్నాయి. వీళ్ళు మినీ కేసీఆర్. వాళ్ళు మహబూబ్ నగర్ ఆయనది. అదే గట్లుంటది వీళ్ళు మంత్రులు. వాళ్ళు ఏ జిల్లాలో కూడా తెలియదు మాకు. మళ్ళీ మేము యాక్టివ్ పొలిటీషియన్. వీళ్ళ పోర్ట్ఫోలియోలు తెలియదు, వీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తారో తెలియదు. ఈ ఫ్యామిలీ రూల్డ్ పాలిటిక్స్ అంటే ఇట్లుంటాయి. వీళ్ళకట వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తారట. బయట మాత్రం వేరే పొలాలలో కోరు, వేరే రైతులను పట్టించుకోరు. కేసీఆర్ బాపతి ఇదంతా. సో సిల్లీ కమెంట్స్, సిల్లీ ఫెలోస్. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్ లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్ లో ఉంటివి. ఎప్పుడు రాయలే లేఖలు? ఇప్పుడే రాస్తావా? అప్పుడు చదువు రాలే? లేదా హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? టీఆర్ఎస్ అంటుంది మేము ఒత్తిడి తేవడం వల్లనే అరవింద్ తెచ్చిండేది, లేదంటే మా భయంతో అరవింద్ తెచ్చిండు అంటే నా చేతి పెట్టి బాండ్ పేపర్ చేతి పెట్టి దిద్దిర్రా? ఓలు పట్టుకున్నారు చేతులు. అది టీఆర్ఎస్కి వెళ్ళి ఓలు పట్టుకున్నారు చేతు దిద్దిచ్చిర్రా నాతోటి బాండ్ పేపర్. ఫ్రమ్ బాండ్ టు బోర్డ్ ఇది ఒక ప్రస్థానం. ఇది బాండ్ రియలైజేషన్ అయింది. ఇప్పుడు బీడీ పరిశ్రమ బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊకే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊకే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. వాళ్ళ అన్న జైలుకి పోతాడు తొందరగానే. పోయే లక్షణాలు పుష్కలంగా కనబడ్డాయి. అయినా ఈ సంక్రాంతి నాడు ఊకే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతామే బ్రదర్. పరిశ్రమ అనేది నిజామాబాద్ జిల్లాలో ఒక కుటీర పరిశ్రమ లెక్క ఉన్నది. అయితే ఈ పసుపు బోర్డు రావడం వల్ల ఆల్టర్నేటివ్ ఎట్లా మారుతుంది అంటే వాళ్ళు ఈ పసుపు అంటే ఉపాధి, వాళ్ళకు ప్రయోజనం ఏంటి? ఉపాధి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఎన్ ఇన్కమ్, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. తంబాకుది యొక్క ఫ్యూచరు బ్రైట్ కనబడతలేదు. ఫర్ వేరియస్ హెల్త్ హజార్డ్స్, ఇంటర్నేషనల్ శాంక్షన్స్. కాబట్టి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మంచి బలమైన సోర్స్ ఉంటే ఆ ఏరియాకి, ఆ
అక్కడ ఉన్న లోకల్ ఎకానమీకి చాలా మంచిది. ఏ ధైర్యంతో చిన్నప్పుడు బాండ్ అనిపించిందా ఆ రోజు సక్సెస్ చేస్తామని? పూర్తి నమ్మకం ఉండే, నాకు పూర్తి నమ్మకం ఉండే. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గాని ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గాని వీళ్ళకి ఎంతసేపు రాజకీయాలు, అవినీతి, పైసలు సంపాదించుడు, స్వంతంగా పెరుగుడు, వీటి మీద దృష్టి ఉండే గాని ప్రజల మీద ఎన్నడూ లేకుండే. అందుకని వాళ్ళ పరిస్థితి ఇట్లా తయారైతా ఉంది దేశం మొత్తం. మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది. ఆయనకు అలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం, ఆయనకు అలవాటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం. కాకపోతే 2014లో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నాడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు. 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత ఏం చేసిండ్రు, పసుపు బోర్డు కాదు స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చిండ్రా? తీసుకురాలే. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలందరం ఒక 5-6 ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే, ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలిస్తే, అప్పుడున్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, తర్వాత సురేష్ ప్రభు గారు ఎంటబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే అన్న మంత్రి గారుగా ఉన్నప్పుడే, మనము ఆనాడు ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ సపరేట్ గా ఒక ప్లేస్ ఇచ్చి, హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ బోర్డు మనం పెట్టడం జరిగింది. అది కూడా నా గొప్పతనమైన ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. ఇంకో మాట ఏమన్నాడు ఆయన, స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిది. ఆనాడు అంబాసిడర్ కారు కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కారు ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఈ వైరుధ్యం ఏంది? మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారని కూడా లేదు. ఆయన ట్విట్టర్లోనే, ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఏది అరవింద్ గారు వేస్ట్, పసుపు బోర్డు కాలం అయిపోయింది, పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది, పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు, కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాకా ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి. హుందాగా మాట్లాడాలి. మీరు పసుపు బోర్డు తీసుకొచ్చారు, సంతోషం, వెల్కమ్ చేస్తున్నాం. చాలా సంవత్సరాల డిమాండ్, మంచిది, ఇబ్బంది లేదు. కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు. దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి. ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి, ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి. మూడవది, మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి. ఇంకొక విషయం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పార్లమెంట్లో మేము 2015లో మాట్లాడి, మరి మాకు స్పైసెస్ పార్క్ ఇవ్వండి, పసుపు ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఇవ్వండి అంటే ఆనాడు కేంద్రం రాసిన ఉత్తరం ఉంది, మేము డబ్బులు ఇవ్వము, మీరే డబ్బులు పెట్టుకోండి, మీరే ల్యాండ్ ఇవ్వండి, మీరే పరిశ్రమలు తెచ్చుకోండి అని వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. కేవలం మేము స్పైసెస్ బోర్డు నుంచి మీకు డిపిఆర్ చేసిస్తాం, ప్లాన్ చేసిస్తామని చెప్తే వేల్పూర్ దగ్గర ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు 42 ఎకరాలు మేము తీసుకొని స్పైస్ పార్క్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని స్పైసెస్ బోర్డు ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం కంప్లీట్గా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే, అక్కడికి పరిశ్రమలు తీసుకొని రండి, మీరు అక్కడికి పసుపు ఆధారిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొని రండి. దాని ద్వారా నిజామాబాద్ జిల్లా యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేనేదో రైలు తెచ్చినా, నేను రైలు తెంగానే ధర డబుల్ అయింది, త్రిబుల్ అయింది అని చెప్పి మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పసుపు ధర ప్రతి 3వ సంవత్సరం పసుపు ఎవరు ఏం చేసినా చేయకున్నా బంగారం లెక్క పసుపు ధర పెరుగుతుంది. దాంట్లో ఎవరు చేసేది ఏం లేదు. కానీ ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ఆ సంవత్సరంలో రైతులు మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే జక్రాన్పల్లిలో పెద్దన్న బాజిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో 800 ఎకరాల భూమిని మేము సేకరించి
కంప్లీట్గా ఎయిర్పోర్ట్కి సూటబుల్ కండిషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి దానికి మా ప్రభుత్వం నుంచి లేఖ కూడా రాసినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్ఓసి కూడా రావడం జరిగింది దానికోసం. మరి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొని రావాల్సిందిగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎయిర్పోర్ట్ వస్తే పసుపు బాగుపడుతుంది, రైలు వస్తే పసుపు బాగుపడుతుంది అని అనేక మాటలు నిన్న తను ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. వెల్కమ్ చేస్తా ఉన్నాం మీ థింకింగ్ ప్రాసెస్ని, కానీ వాటిని పరిపూర్ణం చేయండి. కేవలం వాటిని ఎన్నికల హామీగా మిగిల్చి మరి జిల్లా రైతాంగాన్ని మోసం చేయొద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ, మేము చేసినటువంటి ప్రతి ఒక్క ఎఫర్ట్ని కూడా మీకు దాదాపుగా 30 పైచిలకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము వివిధ ముఖ్యమంత్రులతోని తిరిగి తీసుకొచ్చినటువంటి ఉత్తరాలు, మేము బిల్డ్ చేసినటువంటి ప్రెషరు, దాంతోపాటు పార్లమెంట్లో ఆనాడే ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్లు కూడా మనం పెట్టడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలేవి కూడా ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేసిన దాంట్లో లేకపోవడం శోచనీయం. ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పండించేటటువంటి పసుపుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి ఖచ్చితంగా అందులో ఎక్స్ అఫిషియో మెంబర్స్గా చేయాల్సి ఉంటుంది. ఆ మెంబర్స్ చేయకపోవడం అన్నది కూడా కొద్దిగా దారుణం. మా అందరికీ కూడా పసుపు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.